హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త విభిన్నమైన కథతో మీ ముందుకొచ్చాను. ప్రేమంటే ఏంటి? అది కేవలం మనసుకు నచ్చిన వారితో కలుసుకోవడమేనా? లేక కాలాన్ని, జన్మలను, నశ్వర శరీరాలను దాటి ఆత్మతో ఆత్మను కలిపే పవిత్ర బంధమా? ఇప్పటి వరకు మనం విన్న ప్రతి ప్రేమ కథలో ఓ తెర ఉంటుంది. కానీ ఈ ప్రేమ కథకి మాత్రం అంతం లేదు. ఇది శాశ్వతం. ఇది ఒక దేవత త్యాగం చేసిన ప్రేమ కథ. ఇది ఒక దేవుడు తన ప్రేమ కోసం యుగాలు తపస్సు చేసిన కథ. ఇది శివుడు శక్తి కథ కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రేమ కథ. ఆ ప్రేమ కాలానికి అతీతమైనది. ఆ ఇద్దరి, శివుడు త్యాగం, పార్వతి భక్తి సూచించే శాశ్వత దంపతులు. ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ కేవలం దేవతల కథ కాదు. ప్రేమ అంటే అర్థమేమిటో చెప్పే కథ. పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అనే మహారాజు ఉండేవాడు. అతని కుమార్తె పేరు సతీదేవి. ఆమె రాజకుమార్తె అయినా ఆమె మనసు రాజ్యాలపై ఉండేది కాదు. తపస్సులో మునిగిపోయిన శివునిపై ఉండేది. శివుడు ఓ యోగి, ఓ త్యాగశాలి, శ్మశానాల్లో తిరుగుతూ శివతత్వంలో మునిగిపోయి ఉండేవాడు. అయినా సరే సతికు అతనే ప్రాణం. ఆమె శివుణ్ణి ప్రేమించింది. ధైర్యంగా అతన్ని పెళ్లి చేసుకుంది. తన తండ్రి దక్షకుడు ఎంత వ్యతిరేకమైనా కూడా అతన్నే పెళ్లి చేసుకుంది. శివుడు, సతి ఇద్దరూ ప్రేమతో జీవించేవారు. కాని అదృష్టానికి మరో ఆలోచన ఉండేది. ఒకరోజు దక్షకుడు ఓ మహాయజ్ఞం నిర్వహించాడు. జ్ఞానేశ్వరుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా తనని అవమానించి తక్కువ చేసి ఆ యజ్ఞం మొదలుపెట్టాడు. సతి శివుని అనుమతి లేకుండానే తన తండ్రి ప్రారంభించిన యజ్ఞానికి వెళ్ళింది. అతని మనసు మారుతుందేమో అన్న ఆశతో. కాని అక్కడ దక్షకుడు శివునిని ఘోరంగా అవమానించాడు. శివుడిపై ప్రేమ, గౌరవం కలిగిన సతికి అది తట్టుకోలేకపోయింది. ఆమె యజ్ఞంలోకి దూకి తన ప్రాణాలను త్యాగం చేసింది. ఈ వార్త విన్న శివుడు శోకంలో మునిగిపోయాడు. దుఃఖం రోషంగా మారింది. కోపంతో వీరభద్రుడు అనే భయంకరమైన రూపాన్ని సృష్టించాడు. దక్షుని యజ్ఞని పూర్తిగా ధ్వంసం చేశాడు. దక్షుని తలని తీసేశాడు. అనంతరం శివుడు సతి శరీరాన్ని తన చేతులతో ఎత్తుకుని ప్రపంచం మొత్తం తిరగసాగాడు గాఢమైన బాధతో. అప్పుడు విశ్వం కుదిపిపోయింది. దేవతలు చింతించసాగారు. విష్ణుమూర్తి శివుని బాధను తగ్గించేందుకు సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ముక్కలుగా చేసి భూమిపై చల్లాడు. ఆ ముక్కలు పడిన ప్రతి చోటే శక్తిపీఠాలుగా పూజించబడుతున్నాయి. కాని శివుడు ఆయన మళ్లీ లోక సంబంధాలన్నిటినీ వదిలి హిమాలయాల్లో తపస్సులోకి వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరాలైనా తపస్సులోనే మునిగిపోయాడు. ప్రపంచం కదిలినా ఆయన మాత్రం స్థిరంగా ఉన్నాడు. తన సతికి తిరిగి జన్మ వచ్చేదాకా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త విభిన్నమైన కథతో మీ ముందుకొచ్చాను. ప్రేమంటే ఏంటి? అది కేవలం మనసుకు నచ్చిన వారితో కలుసుకోవడమేనా? లేక కాలాన్ని, జన్మలను, నశ్వర శరీరాలను దాటి ఆత్మతో ఆత్మను కలిపే పవిత్ర బంధమా? ఇప్పటి వరకు మనం విన్న ప్రతి ప్రేమ ఈ జన్మలో సహా పార్వతి రాజకుమార్తె అయినా తల్లి చెప్పిన వాటిని వదిలి అరణ్యవనంలోకి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆకులు తినడం, మంచు మీద కూర్చోవడం, పొగ తినడం, ఎన్ని కష్టాలొచ్చినా ఆమె ప్రేమ తలంపులా నిలిచింది. ఆమె తపస్సును చూసిన దేవతలు శివుణ్ణి మేల్కొల్పేందుకు కామదేవుణ్ణి పంపారు. కామదేవుడు శివునిపై ప్రేమ బాణం విసిరాడు. ఒక్క క్షణం శివుడు కన్ను తెరిచాడు. కాని వెంటనే తన 3వ నేత్రాన్ని తెరిచి కామదేవుణ్ణి బూడిద చేశాడు. కాని పార్వతిలోని ప్రేమ శివుని హృదయాన్ని కరిగించింది. నిశ్శబ్దంగా ఉన్న తపస్సు చెంపను తాకినట్టు పార్వతిని చూసి శివుడు ఆమెలో తన సతిని చూశాడు. తన సతి తిరిగి వచ్చిందని తెలుసుకున్నాడు. ఆయన ఆమె ప్రేమను అంగీకరించాడు. దేవతలు, మునులు, లోకాలు కలిసి శివపార్వతుల పెళ్లిని ఘనంగా జరిపారు. ఆ రోజు నుండి శివుడు మళ్లీ లోకంతో కలిశాడు. పార్వతి తన శక్తిని పునరుద్ధరించుకుంది. అంతేకాదు ఆ తరువాత కార్తికేయుడు జన్మించాడు. శివపార్వతుల కుమారుడు ఇతను. తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. విశ్వానికి మళ్లీ సమ్యత్తులత వచ్చింది. కాని ఈ కథలో గొప్పతనం ఎక్కడుందంటే ఇది కేవలం ఒక దేవతల ప్రేమ కథ కాదు. ఇది ప్రేమ అనేది జన్మల కంటే గొప్పది అనే విషయానికి నిదర్శనమై నిలిచింది. ప్రేమ అనేది లోపలుండాలి, స్థిరంగా ఉండాలి. అది శివతత్వం. భక్తి పార్వతిలా ఉండాలి. ఒక్కదాన్ని మరొకటి చేరవేస్తే సృష్టి సమతుల్యంలో ఉంటుంది. ఇందుకే శివపార్వతులు
ప్రేమ శాశ్వతం అనేది. అది కాలానికి అతీతం. మళ్ళీ మళ్ళీ కలుసుకునే జీవాత్మ, పరమాత్మల కలయిక. ఈ కథకు ముగింపేంటంటే శివుడు తపస్సులో మునిగిపోయాడు. పార్వతి తపస్సుతో గెలిసింది. ఒకరు త్యాగాన్ని వదిలి ప్రేమని అంగీకరించారు. మరొకరు తండ్రిని కోల్పోయి ప్రేమను తిరిగి పొందారు. ఇది కేవలం దేవతల ప్రేమ కథ కాదు. ఇది భక్తి ఎంత బలమైనదో చెప్పే కథ. ఇది ప్రేమకు సమాధానం లేనప్పుడు తపస్సే మార్గమని తెలియజేసే కథ. ఆ ఇద్దరి కలయికే సృష్టికి సమతుల్యత. ఆ ప్రేమకి పేరే శాశ్వతం. ఆ బంధానికి రూపమే అర్ధనారీశ్వరుడు. మన జీవితం కూడా ప్రేమతో, త్యాగంతో, భక్తితో నడిస్తే మనలో ప్రతి ఒక్కరిని శివుడు, శక్తి కలిసి నడిపిస్తారు. ప్రేమ అనేది కేవలం కలుసుకోవడమే కాదు, జన్మల మధ్య ప్రయాణిస్తూ ఆత్మల మధ్య అనుబంధంగా నిలిచే అనితరమైన అనుబంధం. శివపార్వతి ప్రేమ కథ శాశ్వత ప్రేమ కథకు జీవన చిహ్నం. Love is not always found in one life. Sometimes it returns through lifetimes. Presenting you the eternal story of Shiva and Parvati. Thank you all. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.